ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సాగాలి అన్నాడు. కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు, మేధ వికసిస్తే సరిపోదు, హృదయం స్పందించాలి, హృదయం విశాలంగా ఉండాలి. కేవలం హృదయం విశాలంగా ఉంటే సరిపోదు, ఇంటెలెక్ట్ ఉండాలి. కాబట్టి ఒక యోగా ఎలా అయితే బాడీ అండ్ మైండ్ని హెల్దీగా ఉంచుతుందో, మరి సొసైటీ కూడా హెల్దీగా ఉండాలంటే మన థింకింగ్ ప్రాసెస్, ఆలోచన విధానం, ఆచరణ విధానం బాగుండాలి అని చెప్పిన కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రఘు గారు ఒకసారి చప్పట్లు కొట్టేయండి. కాళోజీ విగ్రహావిష్కరణ, కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చెప్పండి, మీరు చెప్పండి. కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మన హనుమకొండ నక్కలగుట్టలో మిత్రమండలి అనే ఒక సాహిత్య సంస్థను దశాబ్దాలు కాదు శతాబ్దాలు గుర్తుండేలా నడిపించారు కాళోజీ నారాయణరావు గారు. వారి సోదరుడు షాద్ అనే కలం పేరుతో అద్భుతమైన ఉర్దూ గజల్స్ రాశారు కాళోజీ రామేశ్వరరావు గారు. ఆ కాళోజీ సోదరులు వాళ్ళ ఇంటి వాకిలి మిత్రమండలి అంటే అది ప్రజా హృదయ మండలి. హనుమకొండ నక్కలగుట్టలో ఉన్న విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురం, ఆదిలాబాద్ ఎక్కడ తెలుగు వాళ్ళు కొంచెం ఎక్కడ మూలుగు వినిపించినా చాలు, తెలుగు నేలలో ఏ మూలుగు వినిపించినా అక్కడ కాళోజీ వెలుగు ఒక మానవీయ కాంతితో ప్రకాశించేది. అలాంటి కాళోజీ నారాయణరావు గారి ఇందాకే పెద్దలు శ్రీనివాసరాజు గారు చెప్తున్నారు, 90 కోట్ల రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేటాయించారు ఆనరబుల్ సీఎం గారు. ఆ విగ్రహాన్ని మరి ఇంత రికార్డు సమయంలో, అదిగో చూడండి బంగ్లా మంచిగా అనిపిస్తున్నదా? మీ మీటింగ్లైనా ఎక్కడ ఉంటే ఇక మీ పిల్లలు ఆటలు పాటలు డ్యాన్సులు నాటికలు నాటకాలు ఏకపాత్రాభినయాలు పద్యాలు పాటలు అన్నీ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ వస్తాయి. అంత అద్భుతమైన బంగ్లా మనకు అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ మంత్రివాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రులు సీతక్క గారు, కొండా సురేఖ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ సలహాదారులు గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే గారు, ఇంకా ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ప్రజాప్రతినిధులు ఎందరో కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆడిటోరియం ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, తెలంగాణ గుండె చప్పుణ్ణి బడి చదువులు కాదు, మనం అందరి ఇండ్లల్లో పలికే మామూలు భాషనే ప్రధానమని చెప్పిన కాళోజీ ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ అడ్వైజర్స్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, ఇంకా కార్పొరేట్ చైర్మన్స్, వారితో పాటు మన ఆనరబుల్ సిఎస్ గారు, అలాగే ఇంకా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమంలో మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. అలాగే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. విద్యార్థి గారు, పొట్టపల్లి శ్రీనివాసరావు గారు, కాళోజీ అంటేనే గుర్తొచ్చే మిత్రమండలి నాగిళ్ళ రామశాస్త్రి గారు, ఇంకా ఎందరో సాహిత్య రంగంలో కృషి చేస్తున్న వాళ్ళు, సాహిత్య విద్యార్థులు, ప్రజల గోసనే తన గోసగా, ప్రజల గోసనే తన భాషగా మలచిన సాహిత్యవేత్తలు ఎందరో ఉన్నారు. వరంగల్లో కాళోజీ తెలియని వాళ్ళు వరంగల్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రతి సామాన్య మానవుడి గుండె చప్పుడు
వినిపించే ఒక మహనీయ వ్యక్తిగా కాళోజీని అందరూ ప్రేమిస్తారు, ఇష్టపడతారు. దక్షిణామృతం ఓకేనా? ప్రస్తుతం చూస్తూ ఉన్నాము హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాకవి కాళోజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయనకు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఆయన తిలకిస్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. సో అందరూ కలిసి ఫోటో ఎగ్జిబిషన్ని తిలకిస్తూ ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. జై కాంగ్రెస్! ఇందిరా మహిళా శక్తి వర్తిల్లాలి అని చెప్పాలి. ఇందిరా మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి. థ్యాంక్ యూ. ఒకనాడు ఇదే ఇందిరాగాంధీ గారు బుల్లెట్లలో తన శరీరాన్ని తుక్కుగా చేయబడింది. అలాంటి తల్లి పేరు పెట్టి ఎలా మహిళా శక్తి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు చెప్దాం. గిరిజన ప్రస్తుతం చూస్తూ ఉన్నాము హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాకవి కాళోజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకిస్తూ ఉన్నారు. సో కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అలాంటి గొప్ప తల్లిరా ఇందిరా గాంధీ. మరి అలాంటి గొప్ప తల్లి పేరు మీద ఇవాళ మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దోస్తర దిన్నందమా దోస్తి గట్టుకుందమా, దోస్తర దిన్నందమా దోస్తి గట్టుకుందమా, దోస్తర దిన్నందమా దోస్తి గట్టుకుందమా, దోస్తర దిన్నందమా దోస్తి గట్టుకుందమా. అలై బలై తీసుకొని ఓరుగల్లు ఓదమా, అలై బలై తీసుకొని ఓరుగల్లు ఓదమా, అలై బలై తీసుకొని ఓరుగల్లు ఓదమా, అలై బలై తీసుకొని ఓరుగల్లు ఓదమా. ఇందిరా మహిళా శక్తి ఏకమైనదమా, దోస్తర ప్రస్తుతం వరంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ఆయన కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాకవి కాళోజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన అక్కడ ఏర్పాటు చేసిన స్పెషల్ ఫోటో ఎగ్జిబిషన్ కూడా మిగతా కాంగ్రెస్ నేతలందరితో కలిసి తిలకిస్తూ ఉన్నారు. సో కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర నేతలు అందరూ కూడా పాల్గొన్నారు. సో కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీని ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ నేతలు భట్టి కూడా సీఎంతో పాటు ఉన్నారు. అందరూ కూడా కలిసి ఆ ఫోటో గ్యాలరీని సందర్శిస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా బొకేస్ అందజేస్తూ ఉన్నారు. అండ్ అలాగే దగ్గరుండి ఆ ఫొటోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటన్నింటినీ కూడా దగ్గరుండి చూస్తూ సీఎం తిలకిస్తున్న దృశ్యాలు అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాకవి కాళోజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఆయనకు నివాళులు అర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. కార్యక్రమంలో సీఎం భట్టి విక్రమార్క తదితరులందరూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం గ్యాలరీని చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో మంత్రి సీతక్క ఉన్నారు అండ్ అలాగే మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వరంగల్లో వరాల జల్లు కురిపించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అక్కడికి విచ్చేశారు. సో మరికొద్దిసేపట్లో కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. సో ప్రజెంట్ అయితే స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఆ ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు, డిప్యూటీ సీఎం. మిగతా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆయనతో పాటు జాయిన్ అయ్యి ముందుకు వెళ్తున్నారు. సో ప్రజెంట్ అమ్మా మీరు పాటలు వినేదానికి ఎదురుగుండా కూర్చున్నా సార్. ఇక్కడ ఈ మీడియా అని రాస్తున్న దాని దగ్గర కుర్చీలు ఉన్నాయి, వచ్చి కూర్చోండి. అందరూ నిలబడి ఉన్నారు, చాలామంది నిలబడి వాళ్ళు అందరూ వచ్చి కూర్చోండి. జల్దీ కూర్చోబెట్టుండే వాళ్ళని అక్కడ. అమ్మ ఈ స్టేజీకి కుడిదిక్కు ఎడమదికి ఎవ్వరు నిలబడవద్దు, అందరూ దయచేసి కూర్చోండి. మిమ్మల్ని కుర్చీలు ఆహ్వానిస్తున్నాయి, త్వరగా రండి. ఇప్పుడు మహిళా సంఘాల చైతన్యానికి మారుపేరు తెలంగాణ మహిళా సమాఖ్యలు. అమ్మ ఎవరన్నా ఒకరు రండి తల్లి, బాగా మాట్లాడగలిగిన వాళ్ళు. అమ్మ నిలబడ్డోళ్ళు అందరూ మీరు నిలబడితే మాకు కాళ్ళని వస్తాయి. జల్లి రండి, కుర్చీలు మస్తు ఖాళీ ఉన్నాయి, కూర్చోండి. ఆ వెనకైనా కూర్చోండి. ముందట అందరూ ముందర కూర్చోవాలని చూస్తే అక్కర్లేదనే స్క్రీన్లు కూడా పెట్టారు. రైట్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాకవి కాళోజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన స్పెషల్గా అక్కడ ఆ కళాక్షేత్రంలో ఒక ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు కాళోజీకి సంబంధించి. సో ఆ గ్యాలరీని తిలకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ అలాగే అక్కడ చూసుకుంటే చాలామంది ప్రజలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కోసం ఆయన మాట్లాడే ఏం చెప్తారా అని చెప్పి ఆయన గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సభ దగ్గర కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ప్రజెంట్ అయితే ఫోటో గ్యాలరీని తిలకిస్తూ ఆయన ముందుకు వెళ్తున్న దృశ్యాలు అయితే మనం స్క్రీన్ మీద మరొక పక్క చూస్తూ ఉన్నాము. విశేషాలు ఉన్నటువంటి అపురూప చిత్రాలను అందులో వాటిని చూసిన తర్వాత అక్కడి నుండి వారికి లభించినటువంటి పురస్కారాలు